జాలి, దయ, కరుణ ఇవన్నీ ఆయన సొంతం. శత్రువుపై కూడా ప్రేమ చూపించగల మనస్తత్వం ఆయనది. మంచితనానికి మారుపేరులా ఉండేవాడు. అలాంటిది సడన్ గా ఓ రోజు షాకింగ్ సీన్ అందరూ బాధపడేలా చేసింది. అదేంటి, అసలేమైంది? అంతుబట్టని పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన ఓ కంపెనీ సీఈఓ కథే ఇవాల్టి ఎపిసోడ్. ఆయుధం అదే చాలా నేరాలకు మూలం. క్షణకాలంలో నొక్కే ట్రిగ్గర్ ప్రాణాలు తీయడమే కాదు, జీవితాల్ని తలకిందులు చేయగలదు కూడా. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు, నేరం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఈ కథలో ఫైరింగ్ చేస్తున్నదెవరు, ఎందుకు? సిటీలోని ఓ షూ కంపెనీకి సీఈఓ అయిన హరినాథ్ రోజులాగే వాకింగ్ కు బయలుదేరాడు. హరినాథ్ పై ఫైరింగ్ జరిగిందని, ఆయన చనిపోయారని తెలియడంతో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు స్పాట్ కు బయలుదేరారు. అక్కడున్నవారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి ఆఫీసర్లకు ఓ విషయం అర్థమైంది. ఫైరింగ్ చేసింది మామూలు వ్యక్తి కాదు, షార్ప్ షూటర్. అందుకే
దూరం నుంచి కూడా పర్ఫెక్ట్ గా ఫైరింగ్ చేశాడని అంచనాకొచ్చారు. హరినాథ్ ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు ఆయన కూతురు ప్రవళిక, అల్లుడు కార్తీక్ ను ఇంట్రాగేట్ చేశారు. తన తండ్రికి శత్రువులెవరూ లేరు అన్న ప్రవళిక ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడలేదని చెప్పింది. షూ బిజినెస్ లో తాము రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉండడం గిట్టని వాళ్లే ఇలా చేసి ఉంటారని అనుమానపడ్డాడు కార్తీక్. ఫైరింగ్ చేసింది షార్ప్ షూటర్ కావచ్చని భావించిన ఆఫీసర్లు ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. సిటీలో 4 షార్ప్ షూటర్స్ ఉండగా వాళ్లలో ఒకడు జైల్లో ఉన్నాడు. మిగతా 3లో ఒకడు కాలికి గాయమై నెల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నాడు. మిగతా 2లో ఒకడు 3 నెలలుగా ఢిల్లీలో ఉంటున్నాడని తెలిసిందే. మరో షార్ప్ షూటర్ పవన్ హాంకాంగ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. సో మనం అర్జెంటుగా పవన్ ను పట్టుకోవాలి. సార్, పవనే మర్డర్ చేశాడని ఏంటి గ్యారంటీ? సింపుల్, సుపారీ తీసుకుని మర్డర్ చేసి ఉంటాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేసేందుకు హాంకాంగ్ వెళ్తున్నాడేమో. లెట్స్ గో టు క్యాచ్ హిమ్. పారిపోయేందుకు ప్రయత్నించిన పవన్ ఆటలు సాగలేదు. ఆఫీసర్లకు దొరక్క తప్పలేదు. పవనే హంతకుడా? అతనే ప్రాణం తీశాడా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.